పురంధేశ్వరి అడ్డం పడింది, చంద్రబాబు అడ్డం పడ్డాడు మీ ఖాతాల్లో వేయకుండా అని సీఎం ప్రచారంలో మాట్లాడారు, సభల్లో మాట్లాడారు. అంటే వ్యతిరేకత తేవడం కోసమే ఈ పన్నాగం అన్నమాట. ఇప్పుడు నిజంగా డబ్బులు ఉంటే ఇప్పటివరకు ఎందుకు వేయలేదు? ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆసరా నిధులు 6,400 కోట్లు 3.5 నెలలుగా ఎందుకు వేయలేదు? బటన్ నొక్కి 3.5 నెలలైనా ఆసరా 6,400 కోట్లు వేయలేదంటే పేదలపైన ఎంత కసి అక్కడే కనపడుతుంది అన్నమాట. 2.5 నెలల క్రితం ఇది పెట్టుబడి సాయం ఎవరికి? రైతులకి బటన్ నొక్కింది. 2.5 నెలలుగా రైతులకి 1,200 కోట్లు వేయలేదంటే ఎంత కసి రైతుల పైన. ఇట్లా ఎందుకు ఈయన ఇంత కసి కట్టాడు అనేది అర్థం కావట్లా. రాజ్నాథ్ సింగే చెప్పాడు కదా, ఏమని 22 లక్షల ఇళ్ళు మేము ఇస్తే 2 లక్షల ఇళ్ళు కట్టలేదంటే పేదలపై ఎంత కసి. ఒక ఏడాదిలో 26,000 కోట్లు నిధులు మొరగబెట్టారు. ఒక్క ఏడాదిలో కేంద్రం ఇచ్చిన 26,000 కోట్ల నిధులు మురగబెట్టారంటే పేదలపై ఎంత కసి. 5 ఏళ్లలో ఇంకెంత మురగబెట్టుంటారు? ఏది కనీసం 1,25,000 కోట్లు మురగబెట్టినట్టుగా ఇక్కడే మనకు కనపడుతుంది అన్నమాట. పేదలపై కసి కట్టాడంటే ఇక్కడే కనపడుతుంది. అంటే ఇది మరి ఇదంతా ఒక డ్రామా కిందే చూడాలా? ప్రచారంలో ప్లాంట్గా చెప్పడము, సిఎస్ గారు లేకపోతే ఆ టీం అంతా హడావిడి, కోర్టులో పిటిషన్లు వేయడము, ఆ జనవరి నుంచి ఇవ్వాల్సి వచ్చినవన్నీ కరెక్ట్గా మే 13 పోలింగ్కి ముందు డబ్బులు ఆపి పెండింగ్ పెట్టడం, అంటే అంతా పర్ఫెక్ట్గా ఓటింగ్ కోసం ప్రజలను మభ్య పెడతం కోసం ప్లానింగ్ కిందే చూడాలా? అప్పుడు ఇవన్నీ డ్రామాలు ఉండవు మన దగ్గర, అంత కుట్రలే. ఇది మొత్తం కుట్రే. అక్కడ కుట్ర 1 కుట్ర 2 అట్లా చూసుకుంటే వెళ్ళిపోవటమే తప్ప నిధులు లేకుండానే బటన్లు నొక్కటం కుట్ర కాదా? బటన్లు నొక్కినా నిధులు జమ చేయకుండా ఈసీకి ఉత్తరాలు రాసి అనుమతులు అడుగుతున్నట్టుగా సెక్రటేరియట్లో మీటింగ్లు పెట్టినట్టు నైట్ అవుట్లు చేసినట్టు అది కుట్ర కాదా? దాన్ని తీసుకుపోయి తెలుగుదేశం చంద్రబాబు పైన పురంధేశ్వరి పైన వేసి వాళ్ళు అడ్డం పడ్డారు నిధులకు అనటం మహా కుట్ర అనమాట. తద్వారా ఓట్లు రాబట్టే కుట్ర. ఈరోజు సిఈసి దగ్గరికి వెళ్తున్నారు. సిఈసి సిఎస్ని డీజీపీని ఎందుకు పిలిపించింది అంటాడు అడ్వైజర్. అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్నే డిక్టేట్ చేస్తున్నాడు ఘనత వహించిన డిక్టేటర్ అన్నమాట. ఇప్పుడు సిఈసి డీజీపీని పిలిపిస్తే మీ కుష్మాండాలు ఎందుకు కదులుతున్నాయి? ఇప్పుడు సిఎస్ని పిలిపించిన దాంట్లో కేవలం హింస పైనే జరుగుద్దా? ఈ బటన్ల గురించి రాదా? ఇప్పుడు సిఈసి కూడా తెలుసుకోవాలా, సిఈసి కూడా మేల్కోవాలా. ఎందుకంటే ఇవాళ మీరు మాకు ఇన్ని అనుమతుల కోసం లేఖలు రాశారు, మరి ఇన్ని రోజులు 48 గంటలైనా మీరు డబ్బులు ఎందుకు వేయలేదని ప్రశ్నించాల్సిన బాధ్యత సిఈసి పైన ఉంది. జవహర్ రెడ్డి వాళ్ళు వస్తున్నాడు. కొంతమంది అధికారులు జగన్ సూయిసైడల్ స్క్వాడ్గా మారారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మాహుతి దళంగా పనిచేస్తున్నారు. ఈ ఆత్మాహుతి దళానికి కమాండర్ ఇన్ చీఫ్ జవహర్ రెడ్డి. అలాగే కనపడుతోంది. జగన్ కోసం వీళ్ళు సూయిసైడ్ చేసుకుంటున్నట్టుగా కనపడుతుంది అనమాట. జనరల్గా పోలింగ్కి ముందు ఆయన పైన వేటుపడుద్ది అనుకున్నాం, పోలింగ్ తర్వాత ఇప్పుడు వేటుపడుతుందా సిఎస్ పైన అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత బాధ్యతారహితంగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బయాస్డ్గా యంత్రాంగం పనిచేయటం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో నడిచినందుకు ఇంత పోలింగ్ అయిపోయినా కూడా అసలు భయం భక్తి లేకుండా హింసకి ఎందుకు చెలరేగిపోతున్నారు? ఏదైనా వ్యూహం ఉందంటారా? 2-3 రోజుల నుంచి